ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దుఃఖపు లోయ గుండా ప్రయాణం చేసి ఆ దీవెనకరమైన సియోనుకు చేరుకున్నాం. దుఃఖం, దీవెన అనేవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉండేవి అని మనం ఎవరైనా అంటాము అనుకుంటాం. అయితే అనంత జ్ఞాని అయిన దేవుడును మన రక్షకుడును ఆ రెండిటిని ఒకే ధన్యవచనములో కలిపి ఉంచారు. కాబట్టి ఏ మనిషి వాటిని వేరు చేయలేడు. పాపము నిమిత్తం దుఃఖపడటం, మన స్వంత పాపాల నిమిత్తం మనం దుఃఖపడ్డం, ఇతరుల పాపాలను బట్టి దుఃఖపడటం అనేది తన నమ్మకస్తుల మీద ప్రభు వేసిన ముద్ర. దావీదు కుటుంబీకుల మీద కానీ ఇతర కుటుంబీకుల మీద కానీ కరుణొందించు ఆత్మ కుమ్మరించబడినప్పుడు వాళ్ళు ఏడ్చి దుఃఖపడ్డారు. పరిశుద్ధమైన దుఃఖం ద్వారా శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు. నీటి ద్వారా విలువైన వస్తువులను, జలవనరులను ఎలా పొందుతామో అలాగే కన్నీటి ద్వారా విలువైన దీవెనలు పొందుతాం. దుఃఖపడువారు ఎప్పుడో భవిష్యత్తులో దీవించబడ్డమే కాదు, వారికి ఇప్పుడు కూడా ధన్యత ఇస్తానని క్రీస్తు వారు వాగ్దానం చేస్తున్నారు. పాపం నిమిత్తం దుఃఖపడేవారిని పరిశుద్ధాత్మదేవుడు ఖచ్చితంగా నిశ్చయంగా ఆదరిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ ద్వారా పరిశుద్ధాత్మ శుద్ధీకరణ శక్తి ద్వారా వారు ఓదార్చబడతారు. వారి తరములో ఉన్న దేశవాసులు విస్తారమైన పాపాల విషయంలో వారు ఓదార్చబడతారు. ఇలాగ చేసి దేవుడు తనకు మహిమ తెచ్చుకుంటాడు. అయితే ఒక పక్క ఎంతోమంది మనుషులు దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ దుఃఖపడే వారికి దేవుడు ఓదార్పు అనుగ్రహిస్తూనే ఉంటాడు. వారు త్వరలోనే పాపరహితమైన పరలోక రాజ్యానికి కొనుగోబడతారని, ఇంకా తమ ప్రభువు యొక్క మహిమా సన్నిధిలో ఎప్పటికీ నివాసం చేస్తారని నిరీక్షణ పొంది ఆదరించబడతారు. అట్టి బాధ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు. మీరు మా పాపము దగ్గర, మా కష్టతరమైన పరిస్థితుల దగ్గర మీరు మమ్మల్ని ఓదార్చి ఆదరించే దేవుడుగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మా పాపములన్నిటినీ క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడుగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా అవసరాతలన్నిటి దగ్గర ఏ అవసరమైనా సరే మీరు తీర్చి మమ్మల్ని ఆదరించి బలపరిచే దేవుడిగా మీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ పిల్లలందరినీ దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని మీరు దీవించండి. చిన్న బిడ్డల యవనస్తుల చదువుల్లోనూ, ఆరోగ్యాల్లోనూ, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని, చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ని మీరు ఇవ్వండి. ప్రియ ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ
వారు చేసుకుంటున్న జీవనాధిపతులు, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించండి. వివాహములు కాని వారికి అవటానికి, గర్భము లేని వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు వీటన్నిటి దగ్గర మీరే మీ పిల్లలకి సహాయం చేసి మహిమ పొందమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.